రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరత్తెలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో చూసినట్లయితే చాలా మంది రైతులు మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో తన యొక్క మిరపంటలో చూసినట్లయితే పూత మొత్తం రాలిపోతుందని చెప్పి చాలా మంది రైతులు ఎన్ని మందులు కొట్టి కూడా కంట్రోల్ కావాలని చెప్తున్నారు. దాంతోపాటు ఫ్లవరింగ్ బాగా రావాలి, వర్షం పూత రాలకుండా ఉండాలి అనే దాని గురించి ఒక వీడియో చేయమని చెప్తున్నారు. కాబట్టి నేను ఆల్రెడీ ఒక 2-3 వీడియోలు కూడా చేశానండి ఫ్లవరింగ్ మీద. ఫ్లవరింగ్ రావడానికి, వర్షం పూత రాలకుండా ఉండడానికి అనే దాని గురించి కూడా వీడియోలు చేశాను. ఎవరైనా రైతులు చూడకపోతే చూడండి. మరిపోతే కొంతమంది రైతులు వీడియోని స్కిప్ చేస్తున్నారండి. స్కిప్ చేయడం వల్ల మీరే నష్టపోతారు, నేను కాదు. కాబట్టి మీకు ఇంపార్టెంట్ టాపిక్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు మెయిన్గా అయితే మనకు ఇప్పటి వాతావరణ పరిస్థితులు మరి ఏ కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మన యొక్క పూత అనేది రాలకుండా ఉంటుంది. దాంతోపాటు ఫ్లవరింగ్ బాగా రావాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి. మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మనం ఎలాంటి కాంబినేషన్ కలిపి వాడుకోవడం వల్ల పూత రావడంతో పాటు వర్షం పూత రాలకుండా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మన టాపిక్. కాబట్టి మీకు ముందైతే ఆ మందులు చూపిస్తాను, వాటిని ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి, ఏ కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మన యొక్క మిరపంటలో ఉన్నటువంటి పూత రాలకుండా ఉంటుంది అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందైతే మీకు వచ్చేసి ప్యాంటా ప్లస్ కోరమండల్ వాళ్ళది అందరికీ తెలుసు. దీనిలో అమినియాస్తో పాటు మనకు విటమిన్స్ ఉంటాయి. మొక్కకు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. అమినియాస్తో విటమిన్స్తో పాటు ఉన్నాయి కాబట్టి ఫ్లవరింగ్ అనేది విపరీతంగా రావడం జరుగుతుంది. మరి దీని కాంబినేషన్లో ఏ మందు వాడుకోవాలి. దీంతో పాటు ఫ్లవరింగ్ కు మా సైడ్ ఎక్కువ రైతులు వాడేది వించివిన్ అండి. ఈ వించివిన్ కూడా మనకు పూత బాగా రావడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా రైతులు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. మరి దీనికి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. దాంతోపాటు మరి వీటిలో పూత రాలకుండా ఉండాలంటే ఏ కాంబినేషన్ కలిపి వాడడం వల్ల రాలకుండా ఉండే అవకాశం ఉంటుంది అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం. ఇకపోతే మరొకటి కోరమండల్ వాళ్ళది మనకు స్పాంటా అంటాం, ఇన్స్టా అంటాం. ఇవి రెండు కూడా సేమ్ మనకు 28-28-0 అంటే మనకు కోరమండల్ బస్ ఉంటుంది కదా, సేమ్ ఉన్నటువంటి కెమికల్ ఇందులో ఉంటుంది. ఇది మనకు మొక్క యొక్క ఆకుల ద్వారా మొక్కకు భాస్వరంతో పాటు యూరియా కంటెంట్ అనేది అందించుకునే అవకాశం అయితే ఉంటుంది. దాని ద్వారా మనకు మొక్క త్వరగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మొక్క మనకు పెరిగితేనే పూత ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు చక్కటి మందు చెప్పుకోవచ్చు ఇప్పటి వాతావరణ పరిస్థితిలో. దీంతో పాటు మరొకటి బోరాన్లో మనకి ఎక్కువ రైతులు వాడేది బోరాన్ పౌడరు, అంటే మనకి గ్రానుల్స్ రూపంలో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు వాడుకోవాలి. మరి దీంతో పాటు మరొకటి కూడా మనకు బోరాన్ లిక్విడ్ ఉంటుందండి. లిక్విడ్లో చూసినట్లయితే మనకు 10% ఉంటుంది, ఇందులో మనకు 20% ఉంటుంది. లిక్విడ్ కాబట్టి మనకు పర్సెంటేజ్ తగ్గించడం జరిగింది. ఇది కూడా మనకు ఇప్పటి వాతావరణ పరిస్థితిలో చాలా మంది రైతులు ఈ కాంబినేషన్లో వాడుకున్నా కూడా వాళ్ళకు ఫ్లవరింగ్ రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏరియాకి అందుబాటులో ఉంటే పౌడర్ తీసుకోండి, లేదనుకుంటే లిక్విడ్ తీసుకోండి. ఇకపోతే మీకు ఏ కాంబినేషన్ కలిపి వాడడం వల్ల పూత బాగా రావడంతో పాటు పూత రాలకుండా ఉంటుంది అనే దాని గురించి చూసినట్లయితే మనకు మెయిన్గా మనకు కోరమండల్ వల్ల వచ్చేసి ప్యాంటా ప్లస్ అండి. ఎకరానికి వచ్చేసి 250 ml వాడుకోవాలి. ఇది మనకు అమినోస్తో పాటు విటమిన్స్ ఉంటాయి కాబట్టి పూత అనేది విపరీతంగా వస్తుంది. దీంతో పాటు దీని కాంబినేషన్ మనం స్పాంటా కానీ ఇన్స్టా కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. కోరమండల్లో అయితే మనకు స్పాంటా అని ఉంటుంది, గోమర్ వాళ్ళది కావచ్చు మనకి ఇన్స్టా అని ఉంటుంది. ఈ కాంబినేషన్లో వాడితే మాత్రం మీకు గ్రోతింగ్తో పాటు ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక చక్కటి కాంబినేషన్, మంచి కాంబినేషన్ ఇది. వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్లో వాడుకోండి. ఇక వీటితో పాటు మనకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది కాబట్టి ఫ్లవరింగ్ కూడా వచ్చింది రాలకుండా ఉండాలంటే దీనిలోనే మీరు బోరాన్ లిక్విడ్ కలిపి వాడుకోండి. బోరాన్ పౌడర్ బాగానే ఉంది కానీ ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు, వాడే రైతులు. కాబట్టి మీరు కలుపుకోవాలనుకుంటే ఈ స్పాంటా ఒకటి, 28 ఒకటి, దాంతోపాటు బోరాన్ అనేది లిక్విడ్ అండి. ఇది మనకు 10% ఉంటుంది. ఇది కూడా ఒక మంచి మందు. ఎకరానికి వచ్చేసి 250 ml వాడుకోవాలి. మీరు ఫస్ట్ వచ్చేసి ఈ కాంబినేషన్లో వాడుకోండి. ఈ కాంబినేషన్లో వాడితే మీకు కంపల్సరీ పూత రాలకుండా, పూత బాగా రావడానికి, వర్ష పూత రాలకుండా ఉండడానికి పర్ఫెక్ట్ మందు ఇప్పటి వాతావరణ పరిస్థితిలో. కాబట్టి ఫస్ట్ అయితే ఈ కాంబినేషన్లో వాడుకోండి. ఇకపోతే మరొకటి భద్రయ్య కూర్చో 2 నిమిషాలు. మరొకటి వచ్చేసి మనకు వించివిన్ అండి. వించివిన్ కూడా మనకు పూత మీద పర్ఫెక్ట్ పనిచేస్తుంది. మనకు కంపెనీ రికమెండ్ అవుతున్నామో ఎకరానికి వచ్చేసి చిల్లికి మనకు 50 ml వాడుకోవాలి. మనకు చిల్లిలో ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో 50 ml ఫ్లవరింగ్ ఎక్కువ వస్తలేదు కాబట్టి మీరు 100 ml కూడా వాడుకోవచ్చు. 100 ml కాస్ట్ కూడా మీకు 750 నుంచి 800 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ ఖర్చులో పూత బాగా రావడానికి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. దీనిలో కూడా మనకు అమినియాస్తో పాటు విటమిన్స్ ఉంటాయి కాబట్టి మొక్కకు సరైన పోషకాలు అందుతాయి. కాబట్టి దాని ద్వారా కూడా మీకు ఫ్లవరింగ్ అనేది విపరీతంగా వస్తుంది. దాంతోపాటు ఈ వర్ష పూత రాలకుండా క్రాప్ బ్యాలెన్స్ కూడా మనకు పనిచేస్తాయి కాబట్టి దీన్ని వాడుకోండి. దీంతో పాటు దీని కాంబినేషన్లో మీరు బోరాన్ లిక్విడ్ కలుపుకున్నా పర్లేదు, బోరాన్ పౌడర్ కలుపుకున్నా పర్లేదు. ఈ రెండిట్లో ఏదైనా కూడా రిజల్ట్ బాగానే ఉంది. ఒక ఓన్లీ మీకు స్పాంటా ఇన్స్టాలో మాత్రం లిక్విడ్ బోరాన్ కలుపుకోండి. అలా మీరు పౌడర్ కలుపుకుంటే ఎక్కువ పనిచేస్తలేదు. కాబట్టి కలుపుకోవాలనుకుంటే మీకు బోరాన్ 20 అందుబాటులో ఉంటే తీసుకోండి, ఇదైనా పర్లేదు దీనిలో. లేదనుకుంటే బోరాన్ లిక్విడ్ కూడా తీసుకోండి. మీకు ఏది అందుబాటులో తీసుకోండి అని చెప్పిన కాంబినేషన్లో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. మెయిన్గానైతే ఈ బోరాన్ అయితే మరి
ఎందుకు వాడుకోవాలంటే మనకు పూతకు మనం ఈ ట్యూబ్ అంటాం కదా, ఈ ట్యూబ్ అనేది మనకు బోరాన్ అనేది మొక్కకు చాలా ఇంపార్టెంట్. ఆ ట్యూబ్ తయారు కావడానికి బోరాన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని ద్వారా మనకు ట్యూబ్ అనేది తయారవుతుంది. ట్యూబ్ అంటే మనకు గొట్టం లెక్క ఉంటుంది, మీకు తొడిమ అంటాం కదా అదండి. అది మనకు తయారు కావాలంటే మొక్క కావాల్సింది బోరాన్. కాబట్టి ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో చలి వాతావరణంలో దాంతోపాటు మబ్బులు వేస్తున్నాయి కాబట్టి కొంచెం మొక్కకు సరిగ్గా పోషకాలు అందకపోవడం, అందులో మెయిన్గా మనకు బోరాన్ అనేది తక్కువ అందుతుంది కాబట్టి దాని ద్వారా మనకు ఈ ఫ్లవర్ అనేది మొత్తం పండుబర రాలిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దగ్గరగా ఒకటేసారి వాడితే కంట్రోల్ కాదండి ఏదైనా. కాబట్టి ఇవాళ మీరు ఈ న్యూట్రిన్స్ కలిపి వాడుకున్నారు, నెక్స్ట్ దోమ మందో పురుగు మందో వాడేటప్పుడు ఒకసారి లిక్విడ్ బోరాన్ కలుపుకోండి, ఒకసారి పౌడర్ బోరాన్ కలుపుకోండి. ఇలా మీరు రెండు దగ్గరగా మొక్కకు అందించుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి ఉన్న పూత రాలకుండా వర్షం పూత పిందెగా మారడానికి, లేకపోతే మీకు పూత బాగా రావడానికి పనిచేసే మందులు ఇవే. కాబట్టి మీరు ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఈ మందులు బాగా పనిచేస్తున్నాయి. నేను ఆల్రెడీ నా ఛానల్లో పూత బాగా రావడానికి, వర్షం పూత రాలకుండా ఉండడానికి ఎలాంటి మందులు వాడుకోవాలి అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. కొన్ని వీడియోలు ఉంటాయి నా ఛానల్లో, అవి కూడా మీకు చూడకపోతే చూడండి. అవి అప్పటి వాతావరణ పరిస్థితిలో అప్పుడే బాగా పనిచేస్తున్నాయి, ఇప్పటి వాతావరణ పరిస్థితిలో ఇవి బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి మీకు వాడుకోవాలనుకుంటే ఇప్పటి వాతావరణంలో ఇది బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి డిసెంబర్ మంత్లో మనకు చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఈ చలిలో మనకు వచ్చేసి మొక్కకు సరిగ్గా పోషకాలు అందకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏం లేదండి, ఏ మందు కొట్టినా కూడా దగ్గరగా మల్టీ మైక్రో న్యూట్రిన్స్ అని, ఫార్ములా 4, ఫార్ములా 6, దాంతోపాటు ఈ ప్లాంట్ న్యూట్రిన్స్ అని ఉంటాయి కదా, వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే పురుగు మందుల్లో దోమ మందుల్లో కలిపి కంపల్సరీ వాడుకున్నట్లయితే మొక్కకు సరిగ్గా పోషకాలు అంతాయి. తద్వారా మీకు పూత రాలకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే మీకు బోరాన్ మాత్రం మేజర్గా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏ మందు వాడుకున్నా కానీ, ఒక తెగుళ్ళ మందు తప్ప మిగతా పురుగు మందు కానీ, దోమ మందు కానీ, నల్లి మందు కానీ, తామరపురు సమస్య ఏ మందులైనా కానీ మీకు కంపల్సరీ బోరాన్ కాంబినేషన్ ఒక్కసారైనా వాడుకోండి. దానివల్ల మీకు సరిగ్గా బోరాన్ అందుతుంది. దాని ద్వారా మీకు వర్షపూత రాలకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్గానైతే ఈ కాంబినేషన్లో మాత్రం వాడుకున్నట్లయితే పూత బాగా రావడంతో పాటు పూత మాత్రం రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మీకు పూత బాగానే ఉంది, పూత బాగా రాలుతుంది అనుకుంటే మాత్రం మీకు పూత రావడం అవసరం లేదు. పూత బాగానే ఉంది, నాకు పూత రావడం అవసరం లేదు, ఉన్నటువంటి పూత రాలకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఈ బోరాన్ 20తో పాటు దీని కాంబినేషన్లో మీరు 005234 ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఒక మంచి మందు అది కూడా మీకు చూపిస్తాను. ఇదేనండి 005234. ఎకరానికి వచ్చేసి హెచ్డి కాబట్టి 400 గ్రాములు వాడుకోవాలి. ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు ఇది వాడుకోవాలి. ఇది మీరు పూత బాగుంది, పూత రాలుతుంది అనుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ వాడుకోండి. దీని ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత కూడా రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మెయిన్గా అయితే ఇది వాడుకోండి. ఎందుకంటే మనకి ఇందులో భాస్వరంతో పాటు పొటాష్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మనకు ఇందులో బోరాన్ అనేది 20% ఉంటుంది. కాబట్టి మనకు సరిగ్గా పోషకం అందుతుంది. కాబట్టి దాని ద్వారా రాలినటువంటి పూతను మనం ఏం చేయలేం, ఉన్నటువంటి పూత మాత్రం రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చు అంటే మీకు 1000 లోపే ఉంటుంది, 250. దాంతోపాటు మనకి వచ్చేసి ఇది 650 రూపాయల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా హెచ్డి మీకు అన్ని చోట్ల దొరకపోవచ్చు. మీకు ఉన్నటువంటి ఈ మందు యొక్క పర్సెంటేజ్ చూసుకోండి, 005234. మీకు వేరే కంపెనీలో వచ్చేసి కేజీ వరకు ప్యాకింగ్ ఉంటుంది. కేజీ అయినా పర్లేదు తీసుకోండి, ఎందుకంటే అన్ని చోట్ల హెచ్డి దొరకాల్సిన అనేటువంటి అవసరం అయితే ఉండదు. కాబట్టి మీకు హెచ్డి వచ్చేసి లేకపోతే కేజీ తీసుకొని ఎకరానికి మాత్రం బోరాన్ 250 గ్రాములు తీసుకొని వాడుకున్నట్లయితే పూత మాత్రం రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గానైతే నాకు ఫస్ట్ క్రాప్ మొత్తం తెంపాను, సెకండ్ క్రాప్లో నాకు కొమ్మ పెరగాలి, దాంతోపాటు ఫ్లవరింగ్ బాగా రావాలి అనుకుంటే నేను చెప్పినటువంటి ప్యాంటా ప్లస్ దాంతోపాటు ఇన్స్టా అండి ఇవి వాడుకుంటే మాత్రం పూత బాగా రావడానికి, వర్షం పూత రాలకుండా ఉండడానికి పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఇక దాంతోపాటు మరి పూత కూడా రాలకుండా ఉండాలి కాబట్టి మీరు నెక్స్ట్ వచ్చేసి వించ్విన్ అనేది నెక్స్ట్ పూతకే. లేకపోతే మీకు ఫ్లవరింగ్కి వచ్చేసి రాలకుండా ఉండడానికి బోరాన్ 20 కానీ బోరాన్ 10% ఉన్నటువంటి లిక్విడ్ కానీ వాడుకోండి. కాకపోతే మనకు పూత కూడా రాలకుండా ఉంది, పూత మూత పిందెగా మారాలనుకుంటే డెలిగేట్ మరియు ఫరక్రామ్ వాడుకోండి. అది కూడా మీకు చూపిస్తాను. కూసో బాబాయ్, ఇదేనండి మా సైడ్ ఎక్కువ పూత బాగున్నప్పుడు క్రాప్ సెట్టింగ్ ఎక్కువ మనకు డెలిగేట్ వాడుతుంటాం. డెలిగేట్లో చాలా మంది రైతులు క్రాప్ మ్యాక్స్ వాడుతుంటారు. క్రాప్ మ్యాక్స్ కాకుండా మా ఏరియాకు ఎరిస్ కంపెనీలో ఫరక్రామ్ ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 500 ml వాడుకోవాలి. దీని యొక్క గుణం ఏంటంటే, ఈ మందు యొక్క పనితనం ఏంటంటే, పూత బాగున్నప్పుడు వాడితే వర్ష పూత రాలకుండా పూత మొత్తం పిందెగా మారడానికి చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి క్రాప్ సెట్టింగ్ ఒక చక్కటి మంది ఇది. కాబట్టి మా ఏరియాకు డెలిగేట్ మరియు ఫరక్రామ్ కాంబినేషన్ వాడుతుంటారు. ఈ కాంబినేషన్ వాడడం వల్ల మెయిన్గా ఎంత పూత ఉన్నా కూడా మన ప్రతి ఒక్క పూత కూడా రాలకుండా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా రైతులు వాడుకోవాలనుకుంటే క్రాప్ మ్యాక్స్ కాకుండా ఈ డెలిగేట్లో మీరు ఫరక్రామ్ కాంబినేషన్ వాడుకోండి. దీనివల్ల మీకు కంపల్సరీ
ఉన్న పూత మొత్తం రాలకుండా పిందెగా అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోండి. ఇకపోతే మీకు దీంతో పాటు కూడా మరొకటి కూడా చెప్తాను, మీకు పెట్టిసాల్ అని ఉంటుంది. పెట్టిసాల మనకు పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కాబట్టి కాయ సైజు బాగా రావడానికి, మా కాయ అనేది నాణ్యతగా ఉండడానికి, లోపల గింజ బరువెక్కడానికి, తొడిమ రాలకుండా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా మీకు ఎకరానికి వచ్చేసి ఇదేనండి మనకు పెట్టిసాల్ ఎరిస్ కంపెనీ ఉంటుంది. ఎకరానికి వచ్చేసి ఇది మనకు 1 kg వరకు వాడుకోవాలి. దీని యొక్క రేటు కూడా మనకు 350 రూపాయలకు తక్కువ ఖర్చులో మంచి మందు. ఇంకా మనకు పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కాబట్టి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. మనకు ఎక్కువ నీళ్ళని పెంచుకొని నానబెట్టుకున్నట్లయితే తొందరగా నారుతుంది. ఇది మెయిన్గా అయితే మనకి ఏంటంటే ఈ కాయ టైంలో వాడితే కాయ నాణ్యతగా సైజు రావడానికి, గింజ బరువెక్కడానికి, దిగుబడి ఎక్కువ రావడానికి చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి టైంలో మనకు మెగ్నీషియంతో పాటు పొటాషియం సల్ఫేట్ చాలా ఇంపార్టెంట్. వాడుకోండి. ఇది మీరు పురుగు మందులు, దోమ మందులు ఇలా కూడా కలిపి వాడుకోవచ్చు. తెగుళ్ళ మందు కాకుండా న్యూట్రిన్స్ మీరు ఎప్పుడు వాడినా కూడా పురుగు మందులో, దోమ మందులో కలిపి వాడుకోండి. దానివల్ల మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. తెగుళ్ళ మందులో మాత్రం కలవదు. కాబట్టి న్యూట్రిన్స్ ఏదైనా కానీ మీరు మాత్రం పురుగు మందు, దోమ మందు వాడేటప్పుడు కాంబినేషన్లో పెట్టిసాల్ కలిపి వాడుకోండి. దీని ద్వారా మీకు పూత కూడా పిందెగా మారిన తర్వాత కాయ సైజు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే చాలా మంది రైతులు చాలా కామెంట్లు అడుగుతున్నారు. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్లో అడిగిన రిప్లై ఇస్తాను. ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా సమాచారం కంపల్సరీ కావాలనుకుంటే ఆ ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అందరికి సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.